రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము. ఇక్కడ మనం చూసినప్పుడు 2వ అధ్యాయంలో ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణం అయ్యేటువంటి సమయం వచ్చినప్పుడు ఏలియా ఎలీషా గిల్గాలు దగ్గర నుంచి ప్రయాణమై వెళ్ళేటువంటి సందర్భం అంతా మనకి ఈ 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో, బేతేలు నుంచి ప్రయాణం చేస్తూ ఎంతవరకు వాళ్ళు వెళ్ళారో, ఆ తర్వాత ఏలియా ఎలా ఆరోహణం అయిపోయి వెళ్ళిపోతాడో ఇవన్నీ కూడా మనకు అక్కడ లేఖనంలో రాయబడి ఉన్నాయి. ఆ తర్వాత ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా మీద ఏలియా ఆత్మ ఉందన్న సంగతి అక్కడున్నటువంటి ప్రవక్తల శిష్యులు గమనించి ఆయన దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఎప్పుడైతే యోర్దాను విడగొట్టి ఇటువైపుకు వస్తాడో ఎలీషా, అప్పుడు ఏలియా యొక్క ఆత్మ ఎలీషా మీద ఉంది అనేటువంటి సంగతిని వారు గ్రహించి ఏలియాకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వాళ్ళు తరువాత నీ యొక్క గురువుని మేము వెదకడానికి వెళతాము అని చెప్తారు, కానీ వెళ్ళొద్దని చెప్తాడు ఎలీషా. అయినా వెళ్ళి అక్కడ ఏమీ కనుగొనలేక వచ్చేస్తారు వాళ్ళందరూ. తరువాత మీరు ఈ అధ్యాయం అంతా మీరు చదివితే వాళ్ళు ప్రయాణం చేసి మరలా ఇటువైపుకి వచ్చేసిన తర్వాత ఎరికో దగ్గరకు వస్తారు. ఇక్కడ మీరు చూడండి 15వ వచనం చూడండి. ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసిరి. ఇది అండర్లైన్ చేసుకోండి. సాష్టాంగ నమస్కారం చేశారు వాళ్ళందరూ. ఎందుకు అంటే ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నది కాబట్టి ఇజ్రాయేలీలకు ఈయన మాత్రమే దైవజనుడు, సేవకుడు, ప్రవక్త అని వాళ్ళందరూ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించిన వారే సాష్టాంగ నమస్కారం చేశారు అక్కడ. ఆ తర్వాత వెతుకుతామంటారు, ఇదంతా నేను చెప్పింది ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా 19వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఒక ప్లేస్లోనికి వస్తారు. వాళ్ళు అక్కడున్నటువంటి భూమి నిస్సారంగా ఉందని ఎలీషాతో చెప్పినప్పుడు అక్కడ ఒక క్రొత్త పాత్ర తీసుకొని రమ్మని ఎలీషా చెప్తారు. క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రమ్మని చెప్తారు. ఉప్పు వేసినప్పుడు నిస్సారమైనటువంటి నీటిలో ఆ ఓటలో ఉప్పు వేసినప్పుడు అక్కడ మంచి సారము కలిగినటువంటి నీటి ఓటగా అది మార్చబడి బాగుపడింది అనేటువంటి మాటలు అక్కడ చూస్తారు మీరు. 21వ వచనం చూడండి. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగక పోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చెప్పున ఆ నీరు మంచిదై ఉండెను. ఇంతవరకు బాగుంది. ఏలియా అగ్ని ప్రవక్త. ఏలియా చాలా బలమైనటువంటి దైవజనుడు, ప్రవక్త, రాజులను ఎదిరించినవాడు, గద్దించినవాడు, రాజులను సహితము శాసించినవాడు. ఆయన యొక్క ఆత్మ ఎలీషా మీదకి వచ్చినప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము, ఏలియా ఎన్ని అద్భుతాలు చేశారో అంతకి డబల్ అద్భుతాలు ఎలీషా చేసినట్లుగా మనం లేఖనంలో క్లియర్గా కౌంట్ని చూస్తాం. అయితే ఆయన ప్రారంభించాడు, యోర్దానును విడగొట్టాడు. ఆ రమ్యమైనటువంటి స్థలమే కానీ నీటి ఓట బాగోలేనటువంటి స్థలములోనికి వచ్చి అక్కడ సారవంతమైన స్థలముగా ఉప్పు వేసి బాగు చేశాడు. ప్రవక్తల శిష్యులందరూ కూడా సాష్టాంగ నమస్కారం ఈయనకి చేసిన తరువాత అసలైనటువంటి సబ్జెక్ట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 23వ వచనం చూడండి. అక్కడి నుంచి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడ ఎక్కుపొమ్ము, బోడివాడ ఎక్కుపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించెను. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిని 42 బాలురను చీల్చివేశాను. అతడు అచ్చటి నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చటి నుండి పోయి షోమ్రోనుకు తిరిగి వచ్చాను. ఇది ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం. ఏలియా దగ్గర నుంచి ఎలీషా పొందుకున్నటువంటి బలమైనటువంటి దేవుని యొక్క శక్తి, ఆత్మ, ఇజ్రాయేలీలకి ప్రవక్తగా ఉండేటువంటి ఒక అభిషేకము ఆయన మీద ఉండి ఆయన బయలుదేరిన తరువాత మరలా ఆయన ప్రదేశాలను దాటుకుంటూ అద్భుతాలను చేస్తూ వస్తున్నప్పుడు ఇక్కడికి బేతేలు దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆయన పైకి ఎక్కిపోతూ ఉన్నప్పుడు ఆ బేతేలు పట్టణములో నుంచి 42 బాలురు వచ్చారు అని రాయబడి ఉంది. పట్టణములో నుంచి 42 బాలురు వచ్చారంట. 42 మెంబర్స్ బాలురు వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము, బోడివాడ ఎక్కిపొమ్ము అని మన ఎలీషాని అపహాస్యము చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం.
ఆయన ఎందుకు బోడివాడు అని పిలుస్తున్నారు అని అంటే, కొంతమంది చరిత్రకారులు అంటారు ఆయన ఫోర్ హెడ్ చాలా పెద్దగా, అంటే ఒక బాల్డ్ హెడ్ లాగా ఆయనకి అలా ఉంది కాబట్టి ఆయన బోడివాడ బోడివాడ అని ఉండవచ్చు అనేటువంటిది ఒక వాదన. కానీ ఎవరినైనా సరే అపహాస్యం చేయాలన్నప్పుడు మన ఇండియాలో కొన్ని ఏరియాల్లో కొన్ని రకాల మాటలతో కొన్ని రకాల ఊత పదాలు అంటారు వాటిని, లేదంటే కొన్ని రకాల అపహాస్యం చేసేటువంటి పదాలు. బాగా చెప్పావులే కానీ అవతలకు వెళ్ళు అని చెప్తూ ఉంటారు, ఏదో ఒక పదాన్ని ఉపయోగించే పదాలు ఎందుకని నేను చెప్పడం లేదు. అలాంటి మాటలు మాట్లాడుతూ అంటే వాళ్ళ పిల్లల్ని అలా అంటూ ఉంటారు, లేదంటే బయట ఉన్న వాళ్ళని అలా అంటూ ఉంటారు. ఎవరినైనా ఏడిపించాలన్నప్పుడు ఆ బండోడు, ఆ బోడోడు అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాగా ఎలీషాని బోడివాడ బోడివాడ అనేది ఒక అపహాస్యం చేసేటువంటి పదం అండి అది. ఆయన జుత్తు అలా ఉందని ఆయన పిలవడం కాదు, ఆయన అపహాస్యం చేసే పదం అది. అపహాస్యం చేస్తూ బోడివాడ ఎక్కిపో ఎక్కిపో అని అపహాస్యం చేస్తూ ఉంటే ఆయన వెనక్కి తిరిగి వాళ్ళని పొమ్మని చెప్తున్నాడు. ఆయన వెనక్కి తిరిగినప్పుడు అయినా సరే వాళ్ళు వెళ్లకుండా ఆయనను వెంబడిస్తూ అలాంటి మాటలతో ఆయన్ని హింసిస్తూ ఉన్నారంట. అలా అంటూ ఉన్నప్పుడు ఎలీషాకి చాలా కోపం వచ్చి ఏం చేశారంటే ఆయన ఆడ ఎలుగుబంట్లు వచ్చి వీళ్ళను చీల్చేలాగా యెహోవా నామంలోనే వారిని శపించాడంట. యెహోవా నామంలోనే ఆయన వారిని శపించాడంట. శపించినప్పుడు వాళ్ళు 42 మెంబర్స్ అయినటువంటి ఆ బాలురు అందరూ కూడా చచ్చిపోయారు అక్కడ. అతడు అచ్చటి నుండి పోయి కర్మెలు పర్వతమునకు వచ్చి అచ్చటి నుండి పోయి షమ్రోనుకు తిరిగి వచ్చెను అని రాయబడి ఉంది. ఇది చాలామంది సబ్జెక్టుని కాంట్రవర్సీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక సేవకుడు, ఒక ప్రవక్త, ఆయన వాళ్ళ బాలురు పిల్లలు తెలియక వాళ్ళు బోడివాడ బోడివాడ అంటే పిల్లల్ని చంపేస్తారా? అలాగా పిల్లలు తెలియక చేస్తారండి తప్పులు. పిల్లలు ఏదో తెలియక మాట్లాడతారండి. అంత మాత్రము చేత పిల్లల్ని చంపేయమని అతను ఆజ్ఞ ఇస్తాడా? మరి అడవిలో నుంచి ఎలుగుబంట్లు వచ్చి పిల్లల్ని చీల్చేసేలాగా దేవుడి నామమున శపించొచ్చా? ఇలా చెయ్యొచ్చా? వాళ్ళేమి ప్రవక్తలు అనేటువంటి వాదన ఉంది ఒకవైపు నుంచి. అంటే దేవుని యొక్క గ్రంథములో ఏ కార్యము లిఖించబడి ఉన్నప్పటికీ అది యుగాంతమందు మనకి బుద్ధి కలగడానికి, యుగాంతమందు మనకొక జ్ఞానం కలగడానికే ప్రతి ఇన్సిడెంట్ని కూడా దేవుడు యాజ్ ఇట్ ఈజ్గా రాయించినట్లుగా మనం లేఖనంలో చూస్తాం. ఇక్కడ ఎందుకు ఇలాగా ఎలీషా చేశాడు? యాక్చువల్గా మీరు ఎలీషాని గురించి ఆలోచన చేస్తే, ఆయన చేసినటువంటి అద్భుతాలను గురించి మీరు ఆలోచన చేస్తే, ఆయన జీవితంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని గురించి మీరు ఆలోచన చేస్తే, ఏలియా ప్రవక్త అంత ఆవేశంగా ఉన్నవాడు ఆయన కాదు. ఏలియాకి చాలా ఆవేశము. ఏలియాకి చాలా అగ్ని ప్రవక్త, కోపం ఆయనకి. ఏలియా రాజుల ఎదుట కూడా భయపడేవాడు కాదు. అంటే ఒక్క రకంగా చెప్పాలంటే కొంచెం షార్ట్ టెంపర్ కనబడుతుంది ఏలియాలో మనకి. యెజబెల్ ఎప్పుడైతే చంపిస్తాను నిన్ను, రేపు ఈ పాటకి ఆ బయలుదేవత ప్రవక్తలలో ఒకని ప్రాణం వలె నీ ప్రాణం అయిపోద్దని ఒక లెటర్ రాస్తే, అసలు అంతమంది ప్రవక్తల్ని చంపి ఆకాశము నుంచి అగ్ని దింపినటువంటి ఆయన, ఈ ఒక్క స్త్రీ, అది కూడా ఒక మనిషి నిన్ను చంపేస్తాను అని చెప్తే వెంటనే భయపడిపోయి షార్ట్ టెంపర్ వచ్చేసి నేను చస్తే బెటర్ అని చెప్పి ఆయన అలాంటి మాటలు మాట్లాడుకొని బదరి చెట్టు కింద కూర్చొని మొహం ముడుచుకొని దేవుని మీద కోపగించి నేను ఇంతవరకు బ్రతికింది చాలే నన్ను చంపేయని చెప్పి ఏలియా మాట్లాడడం మనం చూస్తాం. అంటే కొంచెం కోపంగా, కొంచెం పౌరుషంగా, కొంచెం రోషము కలిగినటువంటి ప్రవక్త. అసలు ఆ యొక్క కర్మేలు పర్వతం మీద కూడా ఆయన మాట్లాడిన మాటలు మనకు తెలిస్తే కొంచెం రోషంగా ఉంటాడు ఆయన. కానీ ఎలీషా అలాంటి ఆయన కాదు. ఎలీషా ఎటువంటి వాడంటే ఇంచుమించు 200 ఎకరాల భూస్వామి, ఆసామి. యవనసుడుగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఏలియా వచ్చి అతని మీద దుప్పటి కప్పి నీవు వస్తావా దేవుని యొక్క పరిచర్యకని పిలిచినప్పుడు వెంటనే లోబడి తగ్గించుకొని, అంతటి ధనవంతుడు కూడా చాలా తగ్గించుకుని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుని వచ్చి ఆయన ఏమంటారంటే బైబిల్లో ఎలీషా చేతుల మీద నీళ్లు పోసేవాడంట. ఆయన ఎలియా అంటాడు, నువ్వు వెనక్కి వెళ్ళిపో, నా దగ్గరికి రాకు అంటే, అయ్యా నా రథములను రౌతులను నేవే, నేను నిన్ను వెంబడించకుండా ఉండలేనని మాటిమాటికి ఆయన ఎంతవరకు వెళ్ళి ఆ యొక్క సుడిగాలిలో నుంచి యెహోవా ఏలియాను తీసుకుని వెళ్ళిపోతాడో అంతవరకు తనను తాను తగ్గించుకొని ఏలియాను వెంబడించినట్లు చూస్తాం. ఏలియా ఇక్కడ చాలే నువ్వు బ్యాక్పో అంటాడు ఆయన. ఏలియా చెప్తాడు మళ్ళీ ఇంతవరకు చాలు నువ్వు వెనక్కి వెళ్ళిపో అంటే విడిచిపెట్టలేదు ఏలియాని. ఎవరు? ఎలీషా. అంటే చాలా సాధువుగా ఉన్న మనిషి,
నెమ్మదిగా ఉన్న వ్యక్తి, తగ్గించుకునే వ్యక్తి చేతుల మీద నీళ్లు పోసాడండి. 200 ఎకరాల ఆసామి, 200 ఎకరాలు. 1 ఎకరం ఉంటే చాలు, మన కళ్ళు ఎక్కడుంటాయో మనకే తెలియదు. కొంచెం ఒక చిన్న ఉద్యోగం వస్తే చాలు, కళ్ళు ఎక్కడుంటాయో మనకే తెలీదు. చిన్నది ఏదైనా ఒక మంచి జరిగితే చాలు, మన ఇంట్లో ఇంక అసలు మనకి ప్రార్థనలు గుర్తురావు, దేవుడు గుర్తురాడు. ఒక రకమైన పౌరుషం, ఒక రకమైన మరి జీవితంలో ఇంకా మేము అన్నీ సాధించాం, మా అంత గొప్పవాళ్ళు లేరు అన్నట్లుగా ఉంటారు. సహజంగా మనుషుల గురించి మాట్లాడుతున్నాను నేను. అటువంటిది 200 ఎకరాల ఆసామి దేవుని సేవ చేయడానికి పిలుపుని అందుకున్నప్పుడు తగ్గించుకుని వచ్చిన వారు ఎందుకు ఈరోజు 42 మంది పిల్లల్ని చంపడానికి అంత యాక్షన్ తీసుకున్నారు ఆయన? ఇది అనేకులకు అర్థం కానటువంటి ఒక సమస్య. మనం కూడా ఆలోచిస్తే అర్థమవుతుంది కదా, ఎందుకు అలా? పాపం బాలుర అని రాయబడి ఉంది, స్మాల్ బాయ్స్ అన్నారు ఇంగ్లీష్లో అక్కడ. ఎందుకు మరి బాలుర్ని, చిన్నపిల్లలు వాళ్ళకి తెలియక ఏదో బోడివాడ అన్నాడు. బహుశా బట్టతల చూశారో లేదు అని అంటే మరి అలా వెటకారంగా మాట్లాడే పదాలలో ఒక పదం బోడివాడు అని. అలాంటి పదంతో ఈ పిల్లలు తెలియక అన్నారేమో, క్షమించవచ్చు కదా అని ఒకవైపు నుంచి వాదన ఉన్నప్పటికీ దేవుని యొక్క సేవకుల పక్షముగా దేవుడు ఎప్పుడు వారి పక్షంగా నిలబడతాడని జ్ఞాపకం చేసుకోవాలి అందరూ కూడా. ఆయన సేవకుల పక్షంగా, ప్రవక్తల పక్షంగా రాజులను ఎదిరించాడంటండి దేవుడు. అంటే తన సేవకులంటే ఆయనకి అంత ఇష్టం. వారి సేవకుల్ని చాలా సులువుగా అనేక మంది అపహాస్యం చేస్తూ ఉంటారు. చాలామంది సేవకులను ఆట పట్టిస్తూ ఉంటారు. చాలామంది సేవకులను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చాలామంది సేవకులను ఇంటి దగ్గర కూర్చొని పనిగట్టుకుని తిట్టుకుంటూ ఉంటారు. చాలామంది సేవకుల మీద నిందలు మోపుతూ ఉంటారు. ఇలా చేయలేదు, అలా చేయలేదు, మమ్మల్ని పలకరించలేదు, మా దగ్గరికి రాలేదు, మా యోగక్షేమం చూడలేదు, లేదంటే మేము ఎంత కష్టాలలో ఉన్నప్పుడు వారు మాతో మాట్లాడలేదు, ఇలాంటివి చెప్పుకుంటూ నిందలు వేస్తుంటారు. వాళ్ళు డైరెక్ట్గా దేవుణ్ణి నిందిస్తున్నారు తప్ప సేవకుని కాదు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, మనం అర్థం చేసుకుంటే, ఏలియా అనేటువంటి దేవుని యొక్క ప్రవక్త, దేవుని జనుల కొరకు నిలబడినవాడు, శూర కార్యాలు దేవుని కొరకు చేసినవాడు. ఆయన ఆకాశమునకు పరమునకు వెళ్ళిపోయే సమయం వచ్చినప్పుడు ఆయన వెళ్ళిపోతాడని ముందుగానే ఆయనకు తెలుసు. ఆయన ఆకాశానికి ఎక్కిపోయాడు. ఆయన ఆకాశానికి ఎక్కిపోయాడు కదా, నీ సేవకుడు నువ్వు మాత్రం ఎందుకు ఇలా వచ్చావు బోడివాడా, నువ్వు కూడా ఎక్కుపో అని వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు చిన్నపిల్లలు కారండి, చిన్నపిల్లలు కాదు. కొన్ని వెర్షన్స్లో వాళ్ళు యంగ్స్టర్స్ అని రాయబడి ఉంది. వాళ్ళు యవ్వనస్తులు. బైబిల్ గ్రంథంలో బాలురు అన్నప్పుడు వాళ్ళు 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళు. ఇస్సాకును బలిచ్చేటప్పుడు ఆయన చిన్న బిడ్డ కాదు, కానీ బాలుడు అంటే 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళే వాళ్ళు. బెన్యామీను గురించి చెప్పినప్పుడు ఆ చిన్నవాడని చెప్పినటువంటి మాట అప్పటికి ఆయన 20 సంవత్సరాలు దాటిన వాడే. కాబట్టి ఇక్కడ బాలుడు అంటే మనం 5 ఏళ్ళు 6 ఏళ్ళు అనుకుంటున్నారేమో మీరు, కాదండి. 20 నుంచి 30 సంవత్సరాలు 35 సంవత్సరాల వాళ్ళని కూడా వాళ్ళు బాలురు అంటారనమాట. అది కూడా కాకుండా వాళ్ళు పట్టణంలో నుంచి పనిగట్టుకుని వచ్చారు. చిన్నపిల్లలందరూ పట్టణంలో నుంచి, బాలురు అంటే చిన్న చిన్న పిల్లలందరూ వస్తారేంటండి, 42 మంది. అంటే వాళ్ళందరూ ఒక అల్లరి మోక అని అర్థం. వాళ్ళందరూ విచ్చలవిడితనానికి అలవాటు పడినటువంటి యవ్వనస్తులు. మీరు చూస్తూ ఉంటారు పల్లెటూర్లలో గుంపులు గుంపులుగా యవ్వనస్తులు కూర్చొని చెట్ల కింద అవ్వచ్చు, ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గర అవ్వచ్చు, లేదంటే ఆ కాలువ గట్ల దగ్గర అవ్వచ్చు, లేదంటే ఆ బస్ స్టాప్స్ దగ్గర అవ్వచ్చు, ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఉదయకాల సమయాల్లో ఖాళీ ఉన్నప్పుడల్లా, అంటే ఉద్యోగాలు చేయకుండా చదువుకోకుండా చాలామంది ఇలా ఒక గుంపు ఏర్పడుతూ ఉంటారు. అలాంటి పిల్లలందరూ ఒక చోట కూర్చున్నప్పుడు వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఆడపిల్లల్ని ఏడిపిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇదివరకు మనకి బస్ స్టాప్స్లోను, ఆ ఉమెన్స్ కాలేజెస్ దగ్గర, లేకపోతే రకరకాల లోన్లీ ప్లేసెస్ దగ్గర, వీధి చివర్లలో ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువ కనపడుతూ ఉండేవారు. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం టాస్క్ ఫోర్స్ అని ఒక ఫోర్స్ ఉండేది మన వైజాగ్లో. ఎక్కడెక్కడ అలాంటి గుంపులు ఉన్నారో వాళ్ళందరినీ చెదరగొడుతూ, అలా కుర్రవాళ్ళు కాలేజెస్ దగ్గర ఉన్న వాళ్ళని పోలీసులు వచ్చి పట్టుకుని వెళ్ళిపోతూ ఇలాంటివి చేస్తూ ఉండేవారు. ఈరోజు కూడా ఉంటారు పల్లెటూరులో చాలా ఎక్కువ శాతం. ఇంకా మనం ముందుకు పోతే ఈ రోజుల్లో ఎక్కడైనా సువార్తకు వెళుతూ ఉంటే రకరకాల పేర్లు మనం ఉచ్చరించడానికి వీల్లేదు, కానీ గుంపులుగా మీద పడి దొమ్మి చేసి అల్లరి చేసి మనకి బొట్లు పెట్టి కొట్టేసి పాస్టర్ గారిని బైబిల్ని తొక్కింపమని మరి ఇంకా రకరకాలుగా చేస్తున్న మోక ఉంటారు కదా, అలాంటి గుంపులు వీళ్ళు.
ఖచ్చితంగా అదొక పెద్ద గుంపు. వాళ్ళెవరు అని అంటే దేవునిని వ్యతిరేకించేటువంటి జనాంగం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళొచ్చి నీ సేవకుడు ఆల్రెడీ పోయాడు కదా, సెక్యూరిటీ ఏది, నువ్వు కూడా ఎక్కిపో, నువ్వు కూడా ఎక్కిపో అంటే వారించడానికి ట్రై చేశాడు ఎలీషా. అయినప్పటికీ కూడా వినకుండా వాళ్ళు అలాగే ఇంకా ఆయనను సతాయిస్తూ ఉన్నప్పుడు ఆయన 2 ఎలుగుబంట్లను రమ్మని ఆజ్ఞాపించి యెహోవా నామమున శపించాడు. శపించినప్పుడు వెంటనే ఆ శాపము ఈ పిల్లల మీదకి వచ్చినప్పుడు ఏమండి, 2 యానిమల్స్ వచ్చాయి. నిజమే, ఒక యానిమల్ ఒక 5 మందిని చంపుతుంది అనుకోండి, ఈ లోపల మిగతా వాళ్ళు పారిపోతారు కదా యాక్చువల్గా. పోనీ ఇంకొక యానిమల్ 5 మందిని, 5 మంది ఒక్కొక్కరిని కదా చంపుతుంది అది. దానికి 10 చేతులు లేవు కదా, అది వచ్చి ఒక్కరిని నోటితో పట్టుకొని చేతులతో పట్టుకొని చంపే లోపల మిగతా వాళ్ళు పారిపోవచ్చు. కానీ ఎవరు ఎస్కేప్ అవ్వలేకపోయారు. చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. ఎంతమంది అక్కడికి వచ్చారో దైవజనుడిని యొక్క దుర్భాషలాడడానికి, దైవజనుడిని అపహాస్యం చేయడానికి, దేవునిని అపహాస్యం చేయడానికి ఎవరు బ్రతకలేదు. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజుల్లో కూడా భక్తిహీనులు అయిపోతున్నటువంటి అనేక మంది యవ్వనస్తులైనటువంటి పిల్లలు అల్లరి మోకతో చేరుతూ ఉన్నారు. తల్లిదండ్రులకు చేత కావట్లేదు. అల్లరి మోక నుంచి తమ పిల్లల్ని రక్షించుకోవడం తల్లిదండ్రులకి చేత కావట్లేదు. మనము సెపరేట్ జనాంగమని, మనకి కొన్ని దేవుని యొక్క కట్టుబాట్లు ఉన్నాయని, మనము ఈ విధముగా గౌరవంగా మర్యాదగా బైబిల్ పరముగా మనము బ్రతకాలి అనేటువంటి విషయము పిల్లలకి నేర్పించలేరు. చాలామంది తల్లిదండ్రులకు అది చేత కాదు. వాళ్ళు పిల్లలు కదండి అంటుంటారు. ఎప్పటి వరకు వాళ్ళు బాలురు? ఎంత ఏజ్ రావాలి మీకు మీ పిల్లలకి? ఎప్పటి వరకు వాళ్ళు చిన్న పిల్లలు? ఎప్పటి వరకు వాళ్ళని విచ్చలవిడిగా విడిచిపెడతారు మీరు? ఎప్పటి వరకు వాళ్ళకి క్రమశిక్షణ నేర్పరు మీరు? ఎప్పటి వరకు పిల్లల మాట తల్లిదండ్రులు వింటారండి? కొన్ని ఇళ్లల్లో మరి దారుణం అన్నమాట. పిల్లలు ఏం చెప్తే అది తల్లిదండ్రులు వింటారు. తల్లిదండ్రులు ఏం చెప్తే పిల్లలు వినేది కొన్ని క్రీస్తు కేంద్రిత కుటుంబాలలో మాత్రమే ఉంటాయి. క్రీస్తు కేంద్రంగా ఉన్న కుటుంబాలలో తల్లిదండ్రుల పద్ధతులను బట్టి పిల్లలు జీవిస్తారు. క్రీస్తు లేని గృహాలలో పిల్లలకి తల్లిదండ్రులు భయపడుతూ వాళ్ళు ఏం చెప్తే అదే, వాళ్ళు ఏం చేస్తే అదే. వాళ్ళు ఎక్కడికి వెళతామంటే అక్కడికి నో రిస్ట్రిక్షన్స్. వాళ్ళకి ఎంతవరకు అల్లరి చేస్తారో అంతవరకు అల్లరి చేస్తారు, ఎంతవరకు టీవీ చూస్తారో అంతవరకు చూడనిస్తారు, ఎంతవరకు ఫోన్లతో అర్ధరాత్రి వరకు ఉంటారో అంతవరకు చేయనిస్తారు, ఇంకా అర్ధరాత్రి వరకు ఊరి మీద తిరుగుతారో తిరగనిస్తారు. జాగ్రత్త, దేవుడు వెక్కిరించబడడు. ఎలుగుబంట్లు ఎక్కడి నుంచి వచ్చాయండి? సడన్గా ఎక్కడి నుంచి వచ్చాయండి? 2 ఆడ ఎలుగుబంట్లు వచ్చి 42 మందిని చంపే కెపాసిటీ 2 యానిమల్స్కి ఎలా వచ్చిందండి? అది దేవుడి దగ్గర నుంచి పంపబడిన ఉగ్రత. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి చాలామందికి పెంపకం రావడం లేదు. ఇది యూట్యూబ్ ద్వారా మీ అందరూ కూడా వింటూ ఉన్నారు కదా. ఇంకా చేయి దాటిపోయిన తర్వాత మీరేమీ చేయలేరు. ఇంకా చిన్నపిల్లలు గల తల్లిదండ్రులు అయితే మీకు నేను హృదయపూర్తిగా చెప్తున్నాను, చిన్ననాటి నుంచే బాలుడు నడవవలసిన త్రోవ వారికి నేర్పించండి. బెత్తం వాడకుండా ఎవ్వరు కూడా లెవెల్లోనికి రారండి. మీరు గద్దించకుండా, భయం చెప్పకుండా ఏ పిల్లలు తల్లిదండ్రులకి లొంగరు. క్రమశిక్షణ దేవునికి చాలా ఇంపార్టెంట్. వాళ్ళని ఐగుప్తు దేశంలో నుంచి, చెరలో నుంచి విడిపించాక దేవుడు చెప్తాడు, మీరు ఐగుప్తులో ఇష్టానుసారంగా జీవించినట్లుగా నా ప్రజగా మారిన మీరు ఉండడానికి వీల్లేదు. ప్రతి వేకున లేవాలి, ఎలా పడితే అలా డ్రెస్సింగ్ మీరు చేసుకోవద్దు, ఒళ్ళు కనిపించే బట్టలు వేసుకుంటే తల్లిదండ్రులు నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉంటారు. ఒళ్ళు కనిపించే బట్టలు వేసుకుంటే మీరు చాలా మురిసిపోతూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు, నాకు అది తెలియదు ఎందుకో, మీరే మురిసిపోతూ ఉంటారు మీ పిల్లలను చూసి. చిన్న చిన్న బట్టలు వేసుకుంటే మీకు అంత ఆనందంగా ఉంటుంది. దేవుడు వస్త్రాలతో కప్పుకోమన్నాడు, ఒళ్ళుని కప్పుకోండి. అలా ఉండొద్దని చెప్పి ఆయన జంతు చర్మాన్ని తీసి వస్త్రాలుగా వేసి, ఎందుకు ఇచ్చారంటే ఆ వస్త్రాలని ఫ్యాషన్ షో లాగా వేసుకుని తిరగండి కాదు, ఒళ్ళు కప్పుకోండి అని చెప్పడానికి. ఇదంతా తన ప్రజలకి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు. అన్య జనాంగము వలె ఫారినర్స్ లాగా మీరు డ్రెస్సింగ్ చేసుకోవద్దు అంటే, మనం ఫారినర్స్ అంటే ప్యాంటు షర్ట్ అది కాదు నేను మాట్లాడేది. వాళ్ళు ఒళ్ళు కనిపించేలాగా వేసుకుంటారు, మీరు ఒళ్ళు కనిపించేలాగా వేసుకోకూడదు అని. చాలామంది తల్లిదండ్రులు దీనిని బట్టి గర్విస్తూ పిల్లలకి చెప్పలేక, పిల్లలు మాట వినక మీరు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇంకొక మాట మరొకసారి చెప్తున్నాను, దేవుడు వెక్కిరించబడడు. ఎటువైపు నుంచి ఉగ్రత వస్తుందో ఎవరికి తెలియదు. బాలురు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు.
ఈ బాలురు ఎవరైతే బేతేలు నుంచి వచ్చారో ఒక ప్రవక్తని నానా మాటలు అనడానికి ఒక ప్రవక్తని అపహాస్యం చేస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రవక్త వీళ్ళకి లోకువుగా కనిపించాడు. ఆ ప్రవక్త వీళ్ళకి అంటే ఎందుకు పనికిరాని వాడిలాగా కనిపించాడు. ఒక ప్రవక్త వీళ్ళకి ఏదో అలా ఎక్కి ఎక్కడికో పోయి పడిపోయి చచ్చిపోతాడు అన్నట్లుగా వీళ్ళకి అనిపించాడండి. అందుకే నువ్వు కూడా ఎక్కిపోతున్నావా కొండ, ఎక్కిపో 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 అని చాలా అపహాస్యం చేశారండి ఎలీషాని. అయితే ఎందుకు వీళ్ళెంత అపహాస్యం చేశారు? ఆ పిల్లలు ఎవరు? ఆ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరు? మీరు ఆలోచన చేస్తే బేతేలు నుంచి వచ్చారు వాళ్ళు. బేతేలు నుంచి వచ్చినటువంటి ఒక యవ్వనస్తుల అల్లరి మోక ఒక గుంపు అపహాస్యం చేసేవారు. అల్లరి చాలా చర్చెస్లో ఉంటారు. అంటే అప్పటి వరకు మందిరంలోనే ఉంటారు. బయటికి వెళ్ళి చాలా అల్లరి చేస్తారు వాళ్ళు. యవ్వనస్తులు కదండి, అలాగే ఉంటారు. యవ్వనస్తులు మేము ఏమైనా అంటే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తారు అంటారు కొంతమంది పాస్టర్స్. అంటే వాళ్ళకి ఇంకేమి చేయలేక అలా చెప్తూ ఉంటారు, నిజమే. కానీ దేవుని చేత ఏర్పరచబడిన సంఘాలలో సేవకుల యొక్క అండర్లో పెరిగినటువంటి పిల్లలు నిజంగా ఎంత ఆశీర్వదింపబడతారంటే దేశం యొక్క ఉన్నత పర్వత శిఖరాలను వాళ్ళు అధిరోహిస్తారు. దేవుడు అంటాడు, ఆయన నిన్ను తలగా ఉంచుతాను కానీ నిన్ను తోకగా ఉంచాను. దేవుడు అల్లరికి కర్త కానే కాడు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. సరే, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పాను, బేతేలు నుంచి వచ్చారు. బేతేలులో ఏముందో మీకు తెలుసా? బేతేలులో ఏముందంటే బంగారు దూడను పెట్టుకుని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. యెరోబాము చేయించాడు. ఆ విషయాలు 1వ రాజుల గ్రంథం తెరవండి ఒకసారి అందరూ కూడా. 1వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. తరువాత యెరోబాము ఎఫ్రాయిము మన్యమందు షెకెమును పట్టణము కట్టించి అక్కడ కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలుని కట్టించాను. ఇంకా మీరు 27 దగ్గరకు వచ్చేయండి. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇజ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్ములను రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయెను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కానీ సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవముల వంటి ఉత్సవములు 8వ మాసమున 15వ దినమందు జరుప నిశ్చయించి బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందు తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచూ ఉండెను. బేతేలులో ఏమున్నదో తెలుసా మీకు? బంగారు దూడలను పెట్టుకున్నారు. ఆ బంగారు దూడల పేర్లు ఏంటో తెలుసా? యెహోవా అంట. ఈ యెరోబాము ఎవరు అంటే రెహబాము తెలుసా మీకు? రెహబాము కాలంలో రాజ్యము 2గా చీలిపోయింది. సొలొమోను తర్వాత రెహబాము వచ్చాడు. ఆ రెహబాము కాలంలో ఈ 12 గోత్రాల వాళ్ళు 2గా చీలిపోయి యోధా వాళ్ళు, ఇజ్రాయేల్ వాళ్ళు 2 కూడా రాజ్యాలుగా డివైడ్ అయిపోయారు. కొన్ని గోత్రాల వాళ్ళు ఇజ్రాయిల్ దాంట్లో ఉండిపోతే కొన్ని గోత్రాల వాళ్ళు యూదా వాళ్ళ దగ్గర డివైడ్ అయిపోయారు. అయితే ఈ ప్రజలందరికీ అప్పటి వరకు ఒకడే రాజు ఉండేవాడు. అప్పటి వరకు ఒకడే రాజు అలవాటు. దావీదు ఉన్నప్పుడు, సౌలు ఉన్నప్పుడు, సొలొమోను ఉన్నప్పుడు ఒక్కటే రాజ్యము. 12 గోత్రాల వాళ్ళు దాంట్లోనే ఉంటారు. కానీ ఎప్పుడైతే సొలొమోను కొడుకు వచ్చాడో 2 కింద వీళ్ళందరూ కూడా డివైడ్ అయిపోయారు. ఈ స్టోరీ అంతా తెలుసు కదా మనకి. 2 కింద డివైడ్ అయిపోయిన తర్వాత యెరోబాము ఇటువైపు ఏలుతున్నప్పుడు అక్కడ రెహబాము ఏలుతున్నాడు. అప్పుడు యెరోబాము అనుకున్నాడు, ఇయర్లీ వన్స్ యెరూషలేము దగ్గరికి వెళ్ళి ఆ దేవాలయం దగ్గర బలులు అర్పించుట ప్రజలందరికీ అలవాటు, దేవుని ప్రజలకి. అక్కడికి వెళ్ళి ఇయర్లీ వీళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ పొరపాటున సొంత రాజు మీద మమకారం వచ్చేస్తుందేమో, వీళ్ళకి సొంత ప్రదేశం మీద మమకారం వచ్చేస్తుందేమో. యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా రాజు ప్రజలుగా వీళ్ళు మారిపోతారేమో, నేను అసలు యెరూషలేముకి వెళ్ళనివ్వకూడదు వీళ్ళనని చెప్పి ఏం చేశాడంటే, ఇక్కడే ఉండండి, మీరు అంత దూరం వెళ్ళడం ప్రయాణం చేయడం చాలా శ్రేయస్కరం కాదు, అంత కష్టం ఎందుకు మీకు, కాబట్టి ఇక్కడే మనం యెహోవా దేవుని తయారు చేసేసుకుందాం అని చెప్పి మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చినటువంటి యెహోవా ఈయనే అని చెప్పి 2 బంగారు దూడలను చేయించి ఒకటి బేతేలులోను ఒకటి దానులోను నిలవబెట్టి కంఫర్ట్ అనమాట. దగ్గరగా ఉన్నటువంటి నియర్ బై చర్చ్కి వెళ్ళిపోతే సరిపోద్ది, ఇంకా దూరం వెళ్ళొద్దండి. మీ చర్చ్కి ఎందుకు, ఆన్లైన్లో పాస్టర్మ్మ గారు అవైలబుల్గా ఉన్నారు కదా, చర్చ్కి వెళ్ళొద్దు, ఇదే బాగుంది అనుకుంటున్నారంట మన చర్చిలో చాలామంది. ఇదే బాగుంది,
అసలు రోజు ప్రార్థన పెట్టాల్సిన అవసరత లేదు. మనం మందిరం దగ్గరికి వెళ్ళాల్సిన అవసరత లేదు. మనం అలా అలవాటైపోయి చాలామంది మానేశారు చూడండి ఈరోజు. అలవాటైపోయింది వాళ్ళకి, అలవాటైపోయింది. సహవాసముగా కూడుట మానకుడి అని చెప్పాడు పౌలు. మన కంఫర్టు, మనం స్త్రీలుగా ఉన్న మనం అందరం కూడా శరీరాలు కొంత మేర 7వ నెలలో కొంచెం మీరు సేద తీర్చబడతారని నేను పెట్టినటువంటి ఆ ప్రార్థనలకు ఏమైందంటే చాలామందికి ఇంకా అసలు ఒకరోజు కూడా వద్దాంలే, 1 గంటకో 2కో ఒక్కరోజైనా వారంలో 12 కల్లా నేను అక్కడ ఉండాలి. ఆ 3 అవర్స్లో కొంత తినేశాను అని అంటే నేను దొంగని అని మీకు తెలియడం లేదు. మీకు తెలియడం లేదు నేను దొంగని. 1 గంట తినేసానా, వారంలో ఒక్కరోజైనా ప్రేయర్ ఉంది. లేదు లేదు లేదు, ఇక్కడే బంగారు దూడను పెట్టుకుని మా ప్రేయర్ గదిలోనే నేను ఒక దూడను పెట్టేసుకొని ఇక్కడే మైక్ పెట్టేసుకొని ఇక్కడే ఫోన్ పెట్టుకుని ఇక్కడే ప్రార్థన చేసేసుకుందామని అలా అలవాటు అయిపోద్దండి కల్చర్కి. నేను మిమ్మల్ని ఎవరిని తిట్టడం లేదు, అలవాటు అయిపోద్దని చెప్తున్నాను. అలవాటు అయిపోయింది ప్రజలకి, అలవాటు అయిపోయింది. వీళ్ళు వర్షిప్ చేసేది ఎవరికి? యెహోవాకే. వీళ్ళు ప్రార్థన చేసేది మీ ఇంట్లో మీరు దేవుడికే చేస్తున్నారు, కానీ సహవాసం మర్చిపోతున్నారు. ఈ రోజుల్లో అనేక మంది సహవాసం మర్చిపోతారండి, మర్చిపోతాం. అలా మర్చిపోయారంట వీళ్ళు. యెరూషలేమును మర్చిపోయారు, మందిరాన్ని మర్చిపోయారు, సహవాసాన్ని మర్చిపోయారు. బలులను ఎవరికి అర్పిస్తున్నారు అని అంటే ఆవుకి, బంగారు దూడకి. ఈ బంగారు దూడ ఎవరో తెలుసు కదా మీకు. ఐగుప్తు నుంచి విడిపించబడి బయటకు వచ్చినప్పుడు అక్కడ మోషే గారు 10 కమాండ్మెంట్స్ తేవడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ చేసుకున్నారండి. అంటే మన దేవుడికి ఒక రూపము, ఒక విగ్రహము ఉండదు కదా. ఎవరు ఏది చేసుకుంటే అదే. ఏ చర్చ్కి వెళితే అక్కడ ఏ బోధ వింటే చాలామంది అదే. మన చర్చిలో కన్నీటి ప్రార్థన యొక్క విలువ చెప్తాము. శ్రమ లేనిదే కిరీటం పొందుకోలేమని చెప్తాము. తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని చెప్తాము. మనము ఏమంటారు, టెస్టులు మనకి 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 పరీక్షలు ఉంటాయి, దానిలో మనము నెగ్గాలి అని చెప్తాం. ఒకవేళ పరీక్షలో ఓడిపోతే మరలా మొదట పంట తగలబడిపోతే చివరి వరకు మరలా మనకి చాలా కష్టమని చెప్తాము. వాక్యానుసారమైన జీవితాలు జీవించాలి, ఇష్టానుసారంగా రాకూడదు మందిరానికి అని చెప్తాము. తలలపైన ముసుగు వేసుకొని మర్యాదగా క్రమముగా ప్రార్థించాలని చెప్తాం. వేరొక మందిరానికి వెళతారు, అక్కడ యెహోవా దేవుడే, ఇక్కడ యెహోవా దేవుడే, అక్కడే యేసుక్రీస్తే, ఇక్కడ యేసుక్రీస్తే. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తారు, అలా ఏమీ లేదు, ముసుగు లేని ముఖాలతో దేవుణ్ణి చూస్తామని కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది. మనం ముసుగు వేసుకోవాల్సిన అవసరత లేదంటారు ఆ పాస్టర్ గారు. ఆ పాస్టమ్మ గారే వేసుకోరు, వచ్చిన వాళ్ళు వేసుకోరు. నీకు అది అలవాటు అయిపోతుంది. మరలా సొంత మందిరానికి వచ్చినప్పుడు ఇవి నువ్వు చేయలేవు. చాలా సంఘాలలో జరుగుతున్నది. అక్కడ కూడా దూడ పేరు కూడా యెహోవాయే. ధర్మశాస్త్రాన్ని పట్టుకుని కూడా యెహోవాని పూజిస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ దూడను చూసి క్రమము లేని జీవితము, అక్కడికంటే ఎక్కువగా ఉత్సవాలు జరిపించడం మొదలుపెట్టాడు యరొబాము. ఉత్సవాలండి, ఉత్సవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఎవరికి ఇష్టం ఉండదు? ఫంక్షన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అన్నీ విడిచిపెట్టి పారిపోతారు ఫంక్షన్కి. ఫంక్షన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? ఉత్సవాలు మొదలుపెట్టాడు యరొబాము. ఆట, పాట, తిండి, ఆ లావిష్నెస్, ఇంకా క్రమము లేని జీవితము ద్వారా వారి జీవితంలోనికి విచ్చలవిడితనము అనేది ప్రవేశపెట్టబడింది. నేను వాక్యాన్నే మీకు బోధిస్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నేను వాక్యమే చెప్తున్నాను మీకు. ఎప్పుడైనా సరే మీకు రోగము తగ్గడానికి వేసేటువంటి ఇంజెక్షన్ నొప్పిగానే ఉంటుందండి. మీ శరీరంలో ఉన్న పాపాన్ని సర్జరీ చేసి తీసేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది, మీకు కొయ్యాల్సి వస్తుంది, బాధ కలుగుతుంది. వాక్యం ఎప్పుడు కూడా గుచ్చుకోవాలి. వాక్యం ఎప్పుడు పువ్వులాగా ఉండకూడదండి. వాక్యం ఎప్పుడు గుచ్చుకుంటే, హృదయంలో పొడవబడితే నీలో మారు మనసు కలుగుతుంది. జాగ్రత్త. దేవుడు నాకు ఏం మాటలు చెప్పారో ఈరోజు అవే మాటలు మీతో చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి చాలా జాగ్రత్త. మనం అవ్వచ్చు, మన పిల్లలం అవ్వచ్చు, మనకి ఇంకా రాబోయే మనవలు అవ్వచ్చు. మనము ఇంకా మిగిలిన జనరేషన్స్ వాళ్ళకి ఒక మాదిరికరమైన జీవితాన్ని ఉంచేటువంటి తల్లులుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. నా వాక్యం చాలామంది వింటున్నాము అని నాకు ఫోన్లు చేసి చెప్తున్నారు. నా దగ్గరకు వస్తున్నారు, కలవాలని. పాపం సిటీకి కూడా వస్తున్నారు. వాళ్ళకి నా ఫోన్ నెంబర్ లేకపోవడం వల్ల నన్ను కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. ఆ తర్వాత నేను వాళ్ళని కలవలేకపోతున్నాను. కాబట్టి ప్రేయర్ వారియర్స్ నంబర్ సాగర్ మరొకసారి ఈ వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వేస్తాడు అక్కడ. వాళ్ళని ఎప్పుడైనా మాకు సిటీకి ఇక్కడికి రావాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వాలి. మన మంగళవారం కూడా ఎవరో వచ్చారంట మన మందిరానికి. వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారు మనల్ని కలవడానికి. కానీ అక్కడ ఎవరమో లేము, మనం ఆన్లైన్లో ఉన్నాము. వాళ్ళని నేను కలవలేకపోయాను. వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు పాపం. మిమ్మల్ని కలవాలనే మేము వైజాగ్ వచ్చామండి అని అడిగారు. అంటే చాలామంది ఇలా ఆశపడుతూ మీ వాక్యాలు ఎర్లీ మార్నింగ్ మేము రోజు వింటామండి. ఎంతమంది తల్లులు నాకు చెప్తున్నారంటే
ఇంకొక అమ్మాయి మొన్న ఆదివారం ఆస్ట్రేలియా నుంచి వచ్చింది. ఆ పాప చెప్తుంది, పాత నిబంధనలో ఉన్న ఈ మాటలు మీరు చెప్తుంటే మేము పాత నిబంధన చదవం, అసలు పాత నిబంధనను మేము జ్ఞాపకం చేసుకోము, న్యూ టెస్టిమెంటే చదవమంటారు మా సేవకులు. కానీ మీరు ఓల్డ్ టెస్టిమెంట్లో నుంచి న్యూ టెస్టిమెంట్లోనికి మీరు వెళ్ళే విధానము నాకు ఎంత ఆశీర్వాదకరంగా ఉందంటే, అప్పటి నుంచి ఓల్డ్ టెస్టిమెంట్ చదివి అనేక విషయాలు నేను గ్రహించాను అని ఆ పాప చెప్తుంది. తను అక్కడ నర్స్ కింద చేస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా వచ్చి మన వాక్యాలు రెగ్యులర్గా వింటూ, ఇంకొకరు చెప్తున్నారు, ఆ కరుణ అనే అమ్మాయి వాళ్ళ మదర్ చెప్తున్నారు, నేను నా భర్త విడిపోదాం అనుకున్నాం, కానీ మీరు చెప్పిన మాటలను బట్టి విడిపోకుండా మేము ఆగిపోయామని చెప్పారు ఆవిడ. ఎందుకని? అందరికీ కూడా ఈ మాటలు వెళుతూ ఉన్నప్పుడు ఈ మాటలను బట్టి మన కుటుంబాలని బాగు చేసుకోవాలి. వీళ్ళు ఏం చేశారంటే, యెహోవా దేవుడే, మేము వెళ్ళేది కూడా చర్చే, మేము వెళ్ళేది కూడా మందిరమే, కాకపోతే అక్కడ బోధ చాలా తేలికగా ఉంటుంది. మీకేమి రిస్ట్రిక్షన్స్ ఉండవు, మీరేమి ఏడక్కర్లేదు, మీరేమి బాధపడక్కర్లేదు, ఆల్రెడీ దేవుడు అన్నీ చేసేసాడు, మీరు సంతోషించండి, మరలా చెప్తున్నాం సంతోషించండి, మీకు ఏది కావాలో మీ నోటితో డిక్లేర్ చేయండి, మీకు అవి వచ్చేస్తాయి అని చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, భయపడొద్దు, ధైర్యం విడవద్దు, నేను లోకమును జయించానని ప్రభు చెప్పిన బోధన ఎక్కడ పెడతారు? లోకములో మనకి శ్రమ కలగకపోతే మనం తప్పిపోయిన వారం అవుతాము అనే బోధ ఎక్కడ పెడతారు? కన్నీటి ప్రార్థన ఎంత గొప్పదో పౌలు గారు వర్ణించి చెప్పి వివరించి చెప్పారు. ఎన్ని జాగరణలు, ఎన్ని ఉపవాసములు, ఎన్ని పిడుగుద్దులు, ఎంత కొరడా దెబ్బలు, ఎన్నిసార్లు ఓడ పగిలినటువంటి సందర్భంలో మేము పడిన కష్టాలు, అయినప్పటికీ బయట వారికి మేము దరిద్రులుగా కనబడుతున్నాము కానీ మేము ధనవంతులం అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవ జీవితంలో దేవుడు ఆశీర్వదిస్తాడు తప్పకుండా. పరిశుద్ధత, ప్రామాణికము, క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యము. ఇలాంటి జీవితము క్రీస్తు కేంద్రిత కుటుంబంలో ఎవరైతే ఉంటారో, ఒక క్రమశిక్షణ ఎవరి కుటుంబంలో ఉంటుందో ఆశీర్వాదానికి కర్తలుగా వారిని చేస్తాడు దేవుడు. ఈ 2 రోజులు చూసి మురిసిపోకండి ఎవరు కూడా. 2 రోజులు ముచ్చట కాదు క్రైస్తవ జీవితం. ఆయన ఆశీర్వదిస్తాడు జనరేషన్స్ని. ఎప్పుడు అని అంటే, ఒక తల్లి పర్ఫెక్ట్గా తన కుటుంబాన్ని నడిపించుకున్నప్పుడు. కుటుంబాన్ని ఎవరు కడతారు, ఇల్లుని ఎవరు కడతారని రాయబడి ఉంది. మీరందరూ స్త్రీలు గ్యాదర్ అవుతారు కాబట్టి చెప్తున్నాను మీకు నేను. ఇల్లు ఎవరు కడతారండి? జంట కడతాడా, స్త్రీ కడతాడా అంటే, జ్ఞానవంతురాలు తన గృహము కట్టుకుంటుంది, నిర్మించుకుంటుంది. నేను స్త్రీలతో మాట్లాడుతున్నాను. నా వర్తమానాలు ఎక్కువగా స్త్రీలే నాకు ఫోన్లు చేస్తున్నారు, ఎక్కువగా స్త్రీలే వింటున్నారు, ఎక్కువగా స్త్రీలే చాలా ప్రేమిస్తున్నారు నన్ను, వర్తమానాలను ప్రేమిస్తున్నారు. వాళ్ళు మార్పు వస్తుందంట. వాళ్ళు ఎంత చక్కగా చెప్తున్నారంటే, మీ వాక్యం విన్నాక నేను ఇలా మారిపోయాను, మీ వాక్యం విన్నాక ఇలాంటి చేంజెస్ చేసుకున్నాను, మీ వాక్యం విన్నాక అసలు మీ ప్రవర్తన చూశాక, మీరందరూ తల మీద ముసుగులు వేసుకొని నిస్సీలో ఆరాధన చూశాక, నిస్సీలో ఉన్న పాటలే మాకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు, మేము ఇంకా వేరే పెట్టుకోవడం మానేసామని అందరూ చెప్పారంటే, నేను ఇప్పుడు వాక్యం మాట్లాడుతుంటే మీ అందరికీ తెలుసు మీరు ఎంతమంది చెప్పారు. వారందరినీ పట్టుకొని ఎంత కౌంట్ ఎంతమంది ఉన్నారు నా వెనకాలని నేను చెప్పట్లేదు, కానీ అప్పుడు ఒక దైవజనులకి చాలా ఆనందం కలుగుతుంది. ఎస్, మంచిగా వెళుతున్నాయి బయటికి. నిజమే, దేవుని యొక్క శక్తి లేకపోతే ఏమీ చేయలేము. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా హృదయాలను జయించగలుగుతాం మనమందరం. మనం ప్రతి మంగళవారం ఎంతోమంది కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ధన్యులు, మీరందరూ పార్టిసిపేట్ చేస్తూ మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు వారి కొరకు. మరి మనం చెప్పే వారముగా ఉండి మనం భ్రష్టులం అయిపోతే ఎలా అవుతుంది? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ బేతేల్లో ఏం జరిగిందో చూడండి. తర్వాత, తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను, మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలములకు యాజకులను బేతేలునందు ఉంచెను. వాళ్ళు కూడా టెంపరరీ యాజకులు అన్నమాట. వాళ్ళు జీతగాళ్ళను పెట్టాడు, వాళ్ళకి ఏ క్వాలిఫికేషన్స్ లేవట. అసలు ఎంత యాజకుడుగా అక్కడ అతను సెలెక్ట్ చేయబడాలి అంటే ఎంత పరిశోధించబడాలి, అతను ఎంత పరిశీలిస్తారంటే, ఒక యాజకుడికి మచ్చ, మరక, డాగు ఉండకూడదు, అతని శరీరంలో కూడా ఉండకూడదు, అతని జీవితంలో కూడా ఉండకూడదు. అతనికి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలా ఎలా సెలెక్ట్ చేయలేదట, ఎవరో కొంతమందిని తీసుకొచ్చి యాజకులుగా పెట్టేశారంట. కాబట్టి ఈ మాటలన్నీ ఈ ప్రకారం అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచు వచ్చెను. మరియు ఇజ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కేశాడంటండి. తానే బలిపీఠం ఎక్కేశాడంట ఉత్సవం చేయడానికి. ఇంకా చూడండి,
అసలు ఇంక ఏ భయము లేని వాళ్ళని చెప్పడం ఒకటి. నేను ఇప్పుడు ఈ వర్తమానం ద్వారా మీకు నేర్పించేది ఏంటంటే దేవునికి భయపడండి అని. దేవుని భయము ఎవరిలో అయితే లేదో వాళ్ళు ఇలా అవుతారు అలా అవుతారని ఎలీషాలాగా నేను శపించడానికి ఇక్కడ కూర్చోలేదు. కానీ ఇది ఒక వృత్తాంతము, మనకి గద్దింపు కొరకు, హెచ్చరిక కొరకు. ఎలీషా ఎందుకు చేశాడు అని అంటే, ఈ విగ్రహారాధన ఇక్కడ బేతేలులో హెచ్చైపోయింది. వాళ్ళకి సేవకులు కామన్ అయిపోయారు. వాళ్ళకి సేవకులను చూస్తే వెటకారం అవుతుంది. నిజ సేవకులను చూసినప్పుడు హేళన అవుతుంది. నిజమైన భక్తి కలిగి మీ కొరకు ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని మీ కొరకే ప్రార్థనలు చేస్తూ మీ పిల్లల క్షేమము కొరకు ప్రార్థించే సేవకులను చూస్తే మీకు వెటకారంగా ఉంది. కనుక ఆ జనరేషన్ని నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. వాళ్ళొద్దు, ఇంక అటువంటి వారు నాకొద్దు. కాబట్టి ప్రేరణ కలిగింది ఎలీషాకి. యెహోవా నామాన్ని అడిగాడు ఆయన. నాకు ఈ ఈ అల్లరి మోక వీరు అనేక మంది, తాను చెడిన కోతి అనేక మంది వనమంతా చెడిపేస్తుందంటండి. ఒక కోతి వచ్చి మన చర్చిలోకి చెడిపింది అని అంటే మొత్తం కోతులన్నీ పాడైపోతాయి. కాబట్టి తాను చెడిన కోతి వనమంతా చెడుపుతుంది. కాబట్టి యెహోవా నామాన ప్రార్థన చేస్తే సేవకుడు వచ్చి మొత్తం అందరినీ కూడా నిర్మూలనం అక్కడ జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలామందికి అర్థం కాక వాళ్ళు బాలురు, వాళ్ళ చిన్నపిల్లలకు అంత స్ట్రిక్ట్ ఏంటండి, అన్ని మాటలు మా చిన్నపిల్లలు అలా అనేయొచ్చా, చిన్నప్పుడే మా పిల్లల్ని తిట్టేయొచ్చా, అందుకనే మేము వచ్చేసాం అనే మాటలు మాట్లాడొద్దు రేపటి నుంచి. మీరు చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఒక పద్ధతి ఉండాలి. మరొకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఏ సేవకుల్ని కూడా ఎప్పుడు ఎవరు కూడా దూషించకూడదు. సేవకుల్ని తిట్టేసుకుంటున్నటువంటి దినాలు ఇవి. ఒక సేవకులను ఇంకొక సేవకులు ఇలాంటి పదాలతో తిడుతుంటారు. ఒక ఆయన స్టేజ్ మీద నిలవబడి ఇదిగో ఇలా కృపావరాలని, ప్రార్థన నూనె అని, ప్రేయర్ కర్చీఫ్స్ అని, ఇలాంటి అన్నీ అమ్ముకుంటున్నటువంటి ఆ పనికి మాలిన వాళ్ళు వెధవలు అని తిట్టారు ఒక ఆయన. ఆ వెధవల్ని మెడలోనికి తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడవేయాలి వెధవల్ని అన్నారు. ఆ సేవకులు ఎంత కష్టపడితేనో ఆ యొక్క స్థానానికి వాళ్ళు చేరుకున్నారు. ఎన్ని ఉపవాసాలు ఉంటేనో దేవుడు వాళ్ళ ద్వారా అద్భుతాలు జరిగిస్తున్నారు. ఎంతో వేదనతో శ్రమలతో వచ్చిన సేవకులై ఉండొచ్చు అటువైపు వాళ్ళు. కాకపోతే ఒకటి, సేవలోనికి వెళుతున్న కొద్దీ ఎవరినైనా శోధించవచ్చు అపవాది, ఎవరినైనా శోధిస్తాడు. అప్పుడు వాళ్ళు పడిపోతారేమో మనకు తెలియదు. పడిపోతే తీర్పు దేవుడు తీర్చుకుంటాడు, మనం తీర్చడానికి వీల్లేదు. వీళ్ళు ఒకవేళ ఒక స్టేజ్ వరకు వెళ్ళి సేవకులు పడిపోయారు అనుకోండి, వాళ్ళ నిమిత్తమై దేవుడు తీర్పు తీర్చుకుంటాడు, మనం ఎవరమే తీర్పు తీర్చడానికి. కాబట్టి వాక్యం ఏమి సెలవిస్తుందో ఆ ప్రకారం జీవించడానికి అవసరమైన కృప ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనము ఇక్కడ ఈ ఇన్సిడెంట్ ద్వారా ఎలీషా మనకి ఏమి నేర్పిస్తున్నాడు, ఎందుకు అంత సాధుగా ఉన్న ప్రవక్త, ఎలాంటి ప్రవక్త అంటే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎముకలకు తగిలి చనిపోయిన వాళ్ళు బాగుపడిపోయినటువంటి ప్రవక్త అండి ఎలీషా. ఏలియా కంటే డబల్ అద్భుతాలు చేసినటువంటి ప్రవక్త, ఎంతో దేవుని ద్వారా హెచ్చింపబడినటువంటి ప్రవక్త. ఏం లేదు, ఆయన చేత్తో ఒక పిండి తీసుకొని అసలు ఇలా వేశాడంటే విషం అంతా కూడా విరిగిపోద్ది. ఆయన చేత్తో ఉప్పు తీసుకుని ఇలా వేశాడంటే అక్కడంతా వాటర్ అంతా కూడా మంచిగా తేటగా అయిపోతాయి. ఇవన్నీ కూడా ఈ రోజుల్లో కూడా అది ఓల్డ్ టెస్టిమెంట్. ఈ రోజుల్లో అలాంటివి లేవని చాలామంది అనుకుంటారు. మనము ప్రార్థన చేస్తూ ఉంటే ఏం లేదా, వాటర్ తీసుకుని తాగితే వాళ్ళు స్వస్థతలు అయిపోతున్నారు. ఇది ఏంటంటారు మరి, వాళ్ళల్లో ఉన్న రోగం విరిగిపోవడం కాదా, వాళ్ళలో ఉన్నటువంటి అనారోగ్యము జబ్బు విరిగిపోవడం కాదా? ఈ రోజు కూడా అవుతాయి ఇటువంటి అద్భుతాలు. దేవుడు చేస్తాడు. ఆయన సామర్థ్యము గలవాడు, ఆయన అద్భుతాలు చేయవాడు, ఆయన ఆశ్చర్యాలు చేయవాడండి, ఆయన సూచక క్రియలు చేయవాడు. జాగ్రత్త, దేవుడు వెక్కిరింపబడడు. 3వ హెచ్చరికది. కాబట్టి మనమందరం కూడా మరి ఎక్కువగా భయముతో వణుకుతో భక్తి చేయాలని, నిర్లక్ష్యం చేయొద్దని మరొకసారి చెప్తున్నాను. సేవకులు అక్కడ ఉన్నా, వేరే ప్రాంతానికి పరిచర్యకి వెళ్ళినా, నియమింపబడిన దినాలలో పాటలు పాడేవాళ్ళు, మ్యూజిక్ ప్లే చేసేవాళ్ళు మా బాధ్యత. కెమెరా వాళ్ళు మా బాధ్యత. టైం 12 అనుకుని వచ్చారనుకోండి, ఆ బ్లెస్సింగ్ వేరేగా ఉంటుంది. లేదు, నిర్లక్ష్యంగా వచ్చారనుకోండి, ఆ బ్లెస్సింగ్ వేరేగా ఉంటుంది. పూర్తి నిర్లక్ష్యం చేస్తే ఆ బ్లెస్సింగ్ కూడా వేరేగా ఉంటుంది. దేవుడు లెక్కల మాస్టర్, చాలాసార్లు చెప్పాను నేను. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు దేవుడి పని నిమిత్తం. మీకు ఒకవేళ కార్యాలు జరగట్లేదేమో, అయినా కూడా ఈ లోకం శాశ్వతమైనది కాదు, మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన పని చూసుకుని మనం పైకి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడ శాశ్వత కాలం ఉండాలి, యుగయుగాలు ఉండాలి.
దాని కొరకు మాత్రమే మనం ప్రయాసపడదాం, భయము కలిగి భక్తి చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు మన పక్షముగా జరిగించలాగున ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకిడిలో దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ వాక్యం ఎందరైతే తల్లులు విన్నారో ప్రభువా, ఎందరైతే నాయన వారి బిడ్డల కొరకు మొర్ర పెట్టుకుంటున్న తల్లులు విన్నారు. ఇప్పటికే జారిపోయినటువంటి యవ్వనస్తులు చాలామంది విషయంలో రోధిస్తున్న తల్లులు మా సంఘంలో ఉన్నారు ప్రభువా, అనేక సంఘాలలో ఉన్నారు నాయన. ఏ ఎలుగుబంట్లు మా బిడ్డల్ని ఎత్తుకుని పోకుండానట్లుగా నాయన, అగస్టస్ తల్లుల వల్లే నాయన రోధిస్తున్న తల్లులు కూడా ఉన్నారు మా సంఘంలో. జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చాలా సంఘాలలో ఇదే పరిస్థితులు ఉన్నాయి. బిడ్డల కొరకు అంగలారుస్తున్నాం, యవ్వనస్తులను పట్టుకోండి యేసు నాయన. కృపాకాలంలో ఉన్నాము దేవా. ఎవ్వరు కూడా నాయన నా తండ్రి ఉగ్రతను తప్పించుకోలేరు, కానీ కృప నాయన తప్పిస్తుంది, ఆ ఉగ్రత నుంచి విడిపిస్తుంది. ఈరోజు ఒక్కసారి దర్శించండి. తల్లిదండ్రుల పెంపకం విషయంలో హెచ్చరించండి. లోబడే బిడ్డల్ని లోబరుచుకోవడానికి సహాయం చేయండి. లోబడనొల్లని వారి కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి. ఇంకా అప్కమింగ్ జనరేషన్ అంతా కూడా క్రైస్తవులు సత్క్రైస్తవులుగా పెరగడానికి అవసరమైన కృప దయచేయండి. మేము అనేకులకు మాదిరికరమైన తల్లుల వలె ఉండడానికి సహాయం చేయండి. కృప చూపించండి యేసు నాయన. ఉగ్రత ఏ రకంగా వస్తుందో ఎవరికీ తెలియదు. ఆత్మ కార్యాలతో తృప్తిపరచండి. శాపాల నుంచి విడిపించండి. యవ్వనస్తులను దుష్టుడు ఎత్తుకుని పోతున్న దినాల్లో మేము ఉన్నామయ్యా. రకరకాల వెబ్ సిరీస్లో రకరకాల వ్యసనాలకు చెందినటువంటి డ్రగ్స్కి చెందినటువంటి జాతులన్నీ కూడా ఈ పిల్లలు ఉపయోగించేస్తూ ఉన్నారు ప్రభువ. దేవా దయచేసి యవ్వనస్తులైన ఆడబిడ్డలు చెడిపోయి భయం లేక ఉన్నారు ప్రభువ. దేవా ఇష్టానుసారంగా జీవిస్తూ కపట నటన వాళ్ళల్లో కనబడుతుంది. సాతానుడి యొక్క గర్వపు లక్షణాలు వాళ్ళల్లో కనబడుతున్నాయి. ఎందరైతే ఈరోజు వాక్యం వింటున్నారు నా తండ్రి, అటువంటి గృహాలలో ఎందరైతే ఇలాంటి బిడ్డలు ఉన్నారో వారందరినీ ఇప్పుడే దర్శించండి యేసునామంలో. నా మాటలు ఎవరి గృహాలలో వినబడుతున్నాయో యేసునామంలో అటువంటి దుష్టుడు ఆ గృహాలను విడిచి బయటికి పారిపోవను గాక. ఎందరి గృహాలలో ఇటువంటి నాయన అయా నా తండ్రి అల్లరి మోకలు ఉన్నారో దేవ దర్శించండి యేసునామంలో. వారిని గద్దించండి యేసునామంలో. వారికి బుద్ధి చెప్పండి యేసునామంలో. నాయన వారందరినీ మార్గంలోనికి తీసుకొని రండి యేసునామంలో. దేవా దేవుడితో ఆటలు ఆడుకోవడం మంచిది కాదని తెలియచెప్పండి అయ్యా. అయ్యా సహాయము చేయమని వేడుకుంటున్నాను. కృప చూపించండి ప్రభువా. దేవాని గొప్ప కార్యాలు మా అందరి గృహాలలో జరిగించమని, క్రైస్తవ కుటుంబాలు ఈ లోకములో అనేకులకు మాదిరికరముగా ఉండులాగున సహాయము చేయమని, మా బిడ్డలందరినీ కూడా ఆ దుష్టుడి నుంచి విడిపించి మీరే స్వస్థపరచమని, ఆత్మీయ స్వస్థత, శారీరక స్వస్థత, మానసిక స్వస్థత దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మా ఈ ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.